హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ నోట్ ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ టెట్ జూన్ 2026 పేపర్ 1 జూన్ 16th రోజు జరిగిన షిఫ్ట్ 2లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించగలరు. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో నౌ. ఫస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ని చూస్తే మనకి ఇది a క్యూబ్ మైనస్ b క్యూబ్ బై a స్క్వేర్ ప్లస్ a ఇంటూ b ప్లస్ b స్క్వేర్ లా ఫార్ములాగా ఉంది. ఒకసారి దాన్ని చూసుకుంటే a క్యూబ్ మైనస్ b క్యూబ్ బై a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్ ఫార్ములా ఉంది. ఇక్కడ a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఫార్ములా రాసుకుంటే a మైనస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ ఇవి రెండు క్యాన్సిల్ అయితే లాస్ట్కి మిగిలేది ఏ మైనస్ బి. ఇక్కడ మనకు ఏ అంటే 901 మైనస్ బి అంటే 456. ఇప్పుడు మైనస్ చేస్తే సరిపోతుంది. ఇక మైనస్ చేస్తే మనకి 445 వస్తుంది. ఇక్కడ ఆప్షన్ బి 445 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒక వస్తువు యొక్క కొన్న వేల మరియు అమ్మిన వేలల నిష్పత్తి 4:3 అయిన నష్ట శాతం ఎంత అని అడిగారు. ఇక నష్ట శాతానికి ఫార్ములా కొన్న వేల మైనస్ అమ్మిన వేల బై కొన్న వేల ఇంటూ 100. ఇది నష్ట శాతానికి ఫార్ములా. ఇక్కడ మనకు కొన్న వేల మరియు అమ్మిన వేల ఇచ్చారు కాబట్టి 4 - 3 బై 4 ఇంటూ 100 అంటే ఇక్కడ 1/4 ఇంటూ 100. ఇక 4తో క్యాన్సిల్ చేస్తే 25 వస్తుంది. ఇక్కడ ఆప్షన్ 4 25% అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రెండు సంఖ్యల గాసాబా మరియు కాసాగులు వరుసగా 20 మరియు 240. వానిలో మొదటి సంఖ్యను 4తో భాగించినప్పుడు భాగఫలం 15 మరియు శేషం 0 అయితే రెండవ సంఖ్య ఎంత అని అడిగారు. ఇక్కడ మనకు తెలుసు కాసాగు ఇంటూ గాసాబా = రెండు సంఖ్యల లబ్ధం. ఇక మనకు కాసాగు 20 అలాగే గాసాబా 240 ఇచ్చాడు. అలాగే ఒక సంఖ్య ఇచ్చారు. ఒక సంఖ్య ఎలా ఇచ్చాడంటే ఆ సంఖ్యని 4తో భాగించినప్పుడట భాగఫలం 15 శేషం 0 వస్తుందట. అయితే ఆ సంఖ్య తెలుసుకోవాలంటే ఇక్కడ మనము విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం కదా, అంటే 15 × 4 60 అంటే ఆ సంఖ్య 60 అవుతుంది. ఒక సంఖ్య 60 అయితే రెండో నెంబర్ ఎంత అని అడుగుతున్నారు. ఇక మనం క్యాన్సిల్ వేసుకుంటే 21 జా 23 జా 3 1 జా 3 8 జా 0 జా. ఇక మనకు రెండో నెంబర్ ఏమొచ్చింది 80 వచ్చింది. ఇక సెకండ్ నెంబర్ 80. √9025 = 95 అయితే √90.25 ప్లస్ √0.9025 ప్లస్ √0.009025 యొక్క విలువ ఎంత అని అడిగారు. ఇక్కడ దీన్ని మనం √9025/100గా రాసుకోవచ్చు. ప్లస్ దీన్ని ఎలా రాసుకోవచ్చు √9024/1000గా రాసుకోవచ్చు. ఇక్కడ పాయింట్ తీసేస్తున్నాం మనము. ఇక్కడ దీన్ని √9025/1000000. ఇక పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని జీరోస్. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు. ఇక మనకి ఇచ్చారు √9025 అంటే 95 ఇక్కడ 100 అంటే 10² కాబట్టి 10 ప్లస్ మళ్ళీ ఇది 95 ఇక్కడ 1000 అంటే 100² అవుతుంది కాబట్టి 100. ఇక 95 ఇక్కడ 10 లాక్ ఉన్నది కాబట్టి అది 1000² అవుతుంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు 0.95 ప్లస్ దీన్ని 9.5 ప్లస్ 0.95 ప్లస్ 0.095గా రాసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ప్లస్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుందంటే 10.545 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 11/12, 1/2, 4/7, 5/9, 12/15 అనే భిన్నాలను
అవరోహణ క్రమంలో అమర్చినట్లయితే ఏ భిన్నం రెండవ స్థానంలో ఉంటుంది అని అడిగారు. వీటిని మనం ఇట్లా క్యాన్సిల్ చేసుకుందాం. ఫస్ట్ 4/7, 5/9, 12/15. ఇక్కడ 12 1 జా 12 9 జా అవుతుంది. ఇక్కడ 2 1 జా 0.5 వస్తుంది. నెక్స్ట్ ఇది 7 1 జా, నెక్స్ట్ 7 5 జా 35, 7 7 జా 49. మళ్ళీ ఇక్కడ 9తో క్యాన్సిల్ చేస్తే 9 1 జా 9 0 జా, మళ్ళీ 0 పెడితే 9 5 జా 45, మళ్ళీ 9 5 జా 9 5 జా మళ్ళీ అట్లనే వస్తుంది. ఈ 15తో చేస్తే 15 1 జా 0.15 8 జా 120. అయితే వీటిని అవరోహణ క్రమంలో అమరిస్తే అంటే ఫస్ట్ ఇది వస్తుంది 0.9 కాబట్టి 11/12. నెక్స్ట్ 12/15. ఇక మనకు అడిగింది ఏంటి, రెండవ స్థానంలో ఉండే ఏ భిన్నం అని అడుగుతున్నారు. 12/15. 6, 8, 9 మరియు 4 అనే అంకెలను ఒకేసారి మాత్రమే ఉపయోగించి ఏర్పరచగలిగే గరిష్ట 4 అంకెల సంఖ్య ఏది? ఇక్కడ వీటిని అవరోహణ క్రమంలో అమరిస్తే పెద్ద సంఖ్య వస్తుంది, పెద్ద నుంచి చిన్నగా. ఫస్ట్ 9 8 6 4, 9 8 6 4 ఇదే దీంతో ఏర్పడే పెద్ద నెంబర్ అవుతుంది. అతి చిన్న సరి సంయుక్త సంఖ్య మరియు అతిపెద్ద 2 అంకెల ప్రధాన సంఖ్యల యొక్క లబ్ధం. ఇక్కడ అతి చిన్న సరి సంయుక్త సంఖ్య అడిగారు. అతి చిన్న సరి సంయుక్త సంఖ్య 4, అతిపెద్ద 2 అంకెల ప్రధాన సంఖ్య 97. వీటిని ఇంటి చేస్తే 4 7 జా 28, 4 9 జా 36 అంటే 388 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 250 మీటర్ల పొడవు ఉన్న రైలు గంటకి 72 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 350 మీటర్ల పొడవున్న ప్లాట్ఫామ్ను దాటడానికి దానికి ఎంత సమయం పడుతుంది? ఇక ప్లాట్ఫామ్ను దాటడానికి దానికి పొడవు, ఫస్ట్ రైలు యొక్క పొడవు 250, అలాగే ప్లాట్ఫామ్ యొక్క పొడవు 350 అంటే మొత్తం పొడవు 600 మీటర్లు ఉన్నది. ఈ 600 మీటర్ని ఎంత టైంలో చూస్తుంది అంటే ఇక ఫస్ట్ ఇక స్పీడ్ని మనం ఇక కిలోమీటర్లు మీటర్లుగా మీటర్ బై సెకండ్లోకి మార్చుకుందాం. మీటర్లు బై సెకండ్లోకి మార్చుకుంటే 75 × 5/18. 18 1 జా 18 4 జా అంటే 4 5 జా 20 వచ్చింది. 20 మీటర్ బై సెకండ్. ఇప్పుడు మనకి ఎంత సమయము అంటే 600/20. క్యాన్సిల్ వేసుకుంటే మనకు 30 వచ్చింది. ఇక్కడ ఎంత సమయం పడుతుంది అంటే 30 సెకండ్ల సమయం పడుతుంది. ఒక తండ్రి ప్రస్తుత వయస్సు అతని కుమారుని వయస్సుకి 4 రెట్లు మరియు వారి వయస్సుల మధ్య భేదం 36 సంవత్సరాలు. అయితే కుమారుని ప్రస్తుత వయస్సు, తండ్రి యొక్క ప్రస్తుత వయస్సు అట అతని కుమారి వయస్సుకి 4 రెట్లు. కుమారుని వయస్సు x అయితే అతనిది 4x. అయితే వారి వయస్సుల మధ్య భేదము 36. ఇప్పుడు ఏంటని మైనస్ చేసినాం అనుకో, అంటే 4x మైనస్ x చేస్తే 36 రావాలట. అయితే 3x = 36. దీని నుండి మనకు x = 12 వచ్చింది. కుమారుని వయస్సు 12 వచ్చింది. అయితే కుమారుని ప్రస్తుత వయస్సు ఎంత అని అడిగారు. ఇక మనకు కుమారుని ప్రస్తుత వయస్సు xే కదా, కాబట్టి x = 12. ఒక టేబుల్ మరియు ఒక కుర్చీల మొత్తం ధర 1800. కుర్చీ ధర టేబుల్ ధర కంటే 300 రూపాయలు తక్కువ. అయితే టేబుల్ యొక్క ధర, ఇక్కడ టేబుల్ ధర x అనుకుంటే కుర్చీ ధర టేబుల్ ధర కంటే 300 రూపాయలు తక్కువ అట. అంటే x కంటే -300. అయితే ఇవి రెండిట్ల యొక్క మొత్తం ధర ప్లస్ చేస్తే 1800. దీని నుండి మనకు టేబుల్ ధర x ధర ఎంతనో కనుక్కోవాలి. అంటే 2x = 1800. ఇక మైనస్ ఇది తీసుకొస్తే ప్లస్ వస్తుంది కాబట్టి +300. ఇక x ఇవి రెంట్లో ప్లస్ చేస్తే 2100. ఇక మళ్ళీ ఈ 2 ఉంది కదా, ఈ 2ని ఇటువైపు తీసుకెళ్తే /2 వస్తుంది. 2ని ఇక 2ని ఇటువైపు తీసుకొచ్చినాం, బై అయింది.
ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తే 2 1 జా మళ్ళీ 0, 2 5 జా 0. మనకి ఎంత వచ్చింది? టేబుల్ ధర 1050, 1050 రూపాయలు వచ్చింది. దీర్ఘగణం యొక్క ముఖాల సంఖ్య. ఇక్కడ దీర్ఘగణం ఇలా ఉంటుంది. దీని యొక్క ముఖాలు అడిగింది. ఇవి ముఖాలు ముందట వెనక కింద పైన మళ్ళీ పక్కలకి ముఖాలు మొత్తము 6 ఉంటాయి. దీర్ఘగణం యొక్క ముఖాల సంఖ్య 6. ఒక రైతు తన పొలంలో 676 మొక్కలను అడ్డు వరుసల సంఖ్య నిలువు వరుసల సంఖ్యకు సమానంగా ఉండేలా అమరిస్తే అతను ఎన్ని వరుసలు ఏర్పాటు చేయాలి? ఇక్కడ అడ్డు వరుసలు నిలువు వరుసలు సమానంగా ఉండాలనుకుంటున్నాయి. ఇటు ఏ ఉంటే ఇటు ఏ, అంటే A² = 676. అయితే ఇది దేని స్క్వేరో చూడాలి. ఇక మనకు వర్గ సంఖ్యలు డైరెక్ట్ తెలుసుంటే ఓకే. దీనికి డైరెక్ట్ ఆన్సర్ 26. డైరెక్ట్ తెలియకపోతే మనం ఇలా చేయాలా, ఇలా రాసుకొని ఇటు నుండి పెట్టాలా. ఒక సంఖ్య వదిలేసి ఒకటి, ఫస్ట్ మళ్ళీ 3rd 5th ఇలా పెట్టి ఇప్పుడు ఇది దేని యొక్క వర్గానికి దగ్గర ఉన్నది? 2 2 జా 4. ఇప్పుడు 276 వచ్చింది. ఇప్పుడు 4. ఇప్పుడు 4 టేబుల్లో 46 6 జా పోతుంది. 46 6 జా 6 6 జా 36, మళ్ళీ 6 4 జా 24 27. ప్రతిగా 26 యొక్క వర్గం ఇది. ఒక దుకాణదారుడు ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తాడు. అతని మొత్తం పనిచేసే సమయం నిమిషాలలో అడిగాడు. ఇక ఉదయము 7:30 నుంచి 12 గంటల వరకు అంటే అతను మొత్తం పనిచేసేది 4.5 గంటలు. 7 నుంచి 12 అంటే 5 అవుతుంది. ఇక్కడ హాఫ్ కాబట్టి 4.5 గంటలు పొద్దున. మళ్ళీ మధ్యాహ్నము 2 నుంచి 6 గంటలు అంటే ఇక్కడ మొత్తం 4 గంటలు. అంటే మొత్తం అతను ఎన్ని గంటలు చేస్తున్నాడంటే 8 గంటల 30 నిమిషాలు చేస్తున్నాడు. ఇక్కడ 8 మనకు నిమిషాల్లో అడిగింది కాబట్టి వీటిని గంటలు నిమిషాలకు మార్చుకుందాం. 8 గంటలు అంటే 8 + 60 + 30 నిమిషాలు. 6 8 జా 48 కాబట్టి 480 + 30. ఇక మనకు వచ్చేది 510. 510 నిమిషాలు వరకు వేస్తున్నాడు అతను ఒక రోజుకు మొత్తం. 1020లో 12% విలువ. 1020లో 12% అన్నాడు కాబట్టి 12/100. ఇక్కడ 0 0 క్యాన్సిల్ అవుతుంది. ఇక మళ్ళీ 12 × 2 24, మళ్ళీ 0 12 1 జా 12/10 ఉంది. ఇక్కడ 10తో క్యాన్సిల్ అయితే 122.4. ఇక్కడ ఆప్షన్ ఏ 122.4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒక దీర్ఘచతురస్రాకార పచ్చిక బయలు వైశాల్యం 285 మీటర్ స్క్వేర్. దాని పొడవు 15 మీటర్లు అయితే దాని చుట్టుకొలత ఎంత అని అడిగారు. ఇక్కడ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యానికి ఫార్ములా L × B. ఇందులో మనకు పొడవు ఇచ్చారు, ఒకటి ఇచ్చారు 15, వెడల్పు B అయితే మొత్తం వైశాల్యం 285. ఇక మనం 15తో క్యాన్సిల్ చేస్తే 15 1 జా 15 1 జా మళ్ళీ 13 మిగులుతుంది. 15 9 జా B = 19. అయితే మనకి ఇక్కడ ఏం అడిగిండు? చుట్టుకొలత ఎంత అని అడిగిండు. దీర్ఘచతురస్రానికి చుట్టుకొలత ఫార్ములా 2 × L + B. 2 × ఇక్కడ 15 + 19 అంటే 2 × 34 ఎంత వస్తాయి మనకు? 2 4 జా 8, 2 3 జా 6, 68 మీటర్లు. కింది భుజాల సమూహాలలో ఏవి త్రిభుజాన్ని ఏర్పరచగలవు? ఒక త్రిభుజాన్ని ఏర్పరచాలంటే ఏవైనా 2 భుజాలని ప్లస్ చేస్తే 3వ భుజం కంటే ఇవి ఎక్కువ ఉండాలా? ఏవైనా 2 భుజాలని మైనస్ చేస్తే 3వ భుజం కంటే తక్కువ ఉండాలి. ఇప్పుడు ABC ఉంది, ఇవి రెండుట తీసుకున్నాం మనం. AB + BC చేసామనుకో ఇది ఎక్కువ ఉండాలి, AC తక్కువ ఉండాలి. ఒకవేళ AB - BC చేసామనుకోండి AC ఎక్కువ ఉండాలి. అలా చూడండి. ఇప్పుడు 7 + 8 చేస్తే 15 వచ్చింది. అంటే 15 7 కంటే తక్కువ. ఓకే,
ఇప్పుడు 8 మైనస్ 7 చేస్తే 1 వచ్చింది. 1 అనేది 7 కంటే తక్కువ కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 1 అనేది 7 కంటే తక్కువనే కదా, ఇది కరెక్ట్ అవుతుంది. దీని ప్రకారం a ప్లస్ b అంటే 15 ప్లస్ 7 మళ్ళీ 1 7 ఇలా వస్తుంది కదా, కరెక్ట్ వస్తుంది కదా. దీని ప్రకారం 7 8 7 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒక సమావేశ మందిరంలో 645 సీట్లు ఉన్నాయి. ఒక సమావేశం జరుగుతున్నప్పుడు వానిలో 1/3 వంతు సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీ సీట్ల సంఖ్య ఇక్కడ 645లో 1/3 ఎంత శాతం, 1/3 ఎంత అని అడుగుతున్నారు. ఇంకా 3 1 జా 3 2 జా 3 1 జా 3 5 జా 215 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 4.189కి ఎంత కలిపితే 9 వస్తుంది? ఇక్కడ 4.189కి ఎంత కలిపితే 9 వస్తుంది అని అడుగుతున్నా. అంటే ఇప్పుడు x = 9 మైనస్ 4.189 చేయాలి. మనం తీసివేస్తే ఇలా తీసివేద్దాం. 10 మైనస్ 9 1 వస్తుంది. మళ్ళీ 9 మైనస్ 8 1, మళ్ళీ 10 మైనస్ 1 9, 8 మైనస్ 4 వస్తుంది. 4. ఇక్కడ 8 వస్తుంది. 4.811 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒక ఘనం యొక్క ఘనపరిమాణం 0.0000729 ఘనపు మీటర్లు అయితే దాని అంచు పొడవు ఎంత అని అడిగారు. ఇక్కడ 729ని మనం 9 క్యూబ్గా రాయొచ్చు. 9 × 9 × 9. ఇక మనకు పాయింట్లలో ఉంది కాబట్టి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి. కాబట్టి మనం 6 రావాలంటే ఇక్కడ 1 2 ఇక్కడ 3 4 5 6 అంటే 0.09 × 0.09 × 0.09గా రాస్తే అది దాని క్యూబ్ అనేది ఇది అవుతుంది. కాబట్టి 0.09 క్యూబ్. దాని యొక్క ఘనం యొక్క అంచు పొడవు 0.09. ఒక సంఖ్యను 15, 11 మరియు 12లతో భాగించినప్పుడు ప్రతిసారి శేషం 4 వస్తే ఆ సంఖ్య అని అడిగారు. ఇక్కడ 15, 11, 12 యొక్క కాసాగు తీద్దాం. ఇక్కడ 3తో పోతుంది. 3 5 జా 11 అలాగే ఉంటుంది. 3 4 జా 12. మళ్ళీ ఇవి 4 కూడా దేంట్లో వెళ్ళవు కాబట్టి 3 × 5 × 11 × 4 3 5 జా 15, 11 4 జా 44. మళ్ళీ ఇంటి చేస్తే 15 4 జా 60 0 క్యారీ 6 16 4 జా 60 66. అలాగే మనకి ఏం చెప్పిండు? ప్రతిసారి శేషం 4 వస్తుందని చెప్పారు. ప్రతిసారి శేషం 4 వస్తుందంటే ఆ 4ని కలపాలి. అంటే 664 అన్నట్టు. ఆ సంఖ్య ఏది? 664. ఒక దత్తాంశాన్ని ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో అమర్చినప్పుడు మధ్యలో ఉన్న పరిశీలన దీనిని సూచిస్తుంది. ఒక దత్తాంశాన్ని ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో అమరిస్తే మధ్యలో ఉన్న నెంబరు మధ్యగతం అవుతుంది. కింది వాటిలో 19 యొక్క గుణిజం కానిది అని అడిగారు. ఇక 19 యొక్క గుణిజం కానిది అంటే 19 తోటి మనం భాగాహారం చేద్దాం. ఇక 19తో చేస్తే 19 1 జా 19 8 జా 19 8 జా 152 వస్తుంది. మరి 3 మిగులుతుంది. 19 2 జా 38 అంటే ఇది 19 తోటి భాగిస్తుంది. 19తో భాగించబడుతుంది. నెక్స్ట్ దీన్ని చూస్తే 19 9 జా 171 మళ్ళీ 0 జా ఇది కూడా 19తో 19ని భాగిస్తుంది. 19తో భాగించబడుతుంది. నెక్స్ట్ ఇది చూస్తే 19 8 జా 152 ఇంకా 76 మిగులుతుంది. నెక్స్ట్ 19 4 జా 72 ఇది కూడా 19తో భాగించబడుతుంది. నెక్స్ట్ మిగిలింది ఇదే. మళ్ళీ 19తో చూసుకుంటే 19 7 జా 133 ఇంకా 4 మిగులుతాయి. 47 అనేది 19లో పోదు కాబట్టి
1377 అనేది 19 యొక్క గుణిజం కాదు, 19తో భాగించబడదు. రెండు సంఖ్యల భేదం 5 మరియు వాని మొత్తము 11 అయితే ఆ సంఖ్యలు, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ తోటే చూద్దాం. రెండు సంఖ్యలని భేదం మైనస్ చేస్తే 5 రావాలట. ఇక్కడ 7 - 4 వేస్తే 3 వస్తుంది, కాబట్టి ఇది రాదు. ఇక్కడ 9 - 4 మైనస్ చేస్తే 5 వస్తుంది, ఇది వస్తుంది. 8 - 3 అంటే 5 వస్తుంది, ఇది వస్తుంది. 6 - 5 అంటే 1 వస్తుంది, ఇది రాదు. ఇప్పుడు ఇవి రెంట్లలో చూద్దాం. భేదం ఇవి రెంట్లకు 5 వచ్చింది. మళ్ళీ వాటి మొత్తం 11 రావాలట. 9 + 4 13 వస్తుంది, కాబట్టి ఇది కాదు. 8 + 3 11 వస్తుంది, కాబట్టి ఇదే నెంబర్. అంటే రెండు సంఖ్యల భేదం 5 మరియు వాటి మొత్తం 11 వచ్చే సంఖ్యలు 8, 3. 8 - 2 × 8² + 16 + 2². దీన్ని డైరెక్ట్ చేసిద్దాం. 8 - 2 అంటే 6 × 8² అంటే 64 + 16 + 2² అంటే 4. 6 × 16 + 4 20. 20 + 64 అంటే 84. ఇప్పుడు 6 తోటి చేస్తే 6 × 4 = 24. 6 × 8 = 48. 48 + 2 50. 504. ఇలా కాకుండా దీన్ని డైరెక్ట్ కూడా చేయొచ్చు. ఇది ఏ ఫార్ములా లాగా ఉందంటే a - b × a² + ab + b². అంటే ఇది a³ - b³ ఫార్ములా లాగా ఉంది. ఇక్కడ a³ అంటే 8³ - 2³. ఇలా కూడా దీన్ని చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.